అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను ఈజీగా సాంబ్రాణి ఎలా వేసుకోవాలన్నది చూపిస్తానండి. నార్మల్లీ మనం శుక్రవారాలు కానీ మంగళవారాలు లేకపోతే ఆదివారాలు తప్పకుండా ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా. అలా ధూపం వేసుకునేటప్పుడు నార్మల్లీ కొబ్బరి చిప్పలు అలాంటివి కాల్చి కానీ బొగ్గు కాల్చి కానీ వేసుకుంటాం. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ముఖ్యంగా బొగ్గు కాలాలంటే మనకి చాలా టైం పడుతుంది. నేను ఒక ఈజీ మెథడ్ చూపిస్తాను ఈరోజు. ముందుగా ఇది వచ్చి నా దగ్గర ఉన్న సాంబ్రాణి పౌడర్ అండి. అంటే సాంబ్రాణి మనకు దొరుకుతుంది కదా, దాన్ని ఇలాగా కొంచెం బరకగా మిక్సీ పెట్టేశాను అనమాట. ఇలా ఉంటే మనకి ఈజీగా ధూపం వేసుకోవడానికి కుదురుతుంది. కొంచెం మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి సాంబ్రాణి కాస్త ఎక్కువసేపు వస్తుంది అనమాట. ముఖ్యంగా శుక్రవారాలు అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర వేసుకుంటాను. ఒకవేళ అలాంటి సాంబ్రాణి మనకు దొరకకపోతే ఇలా సాంబ్రాణి మనకి షాప్స్లో దొరుకుతుందండి. ఇది కూడా అలాగే ఉంటుంది, కొంచెం పౌడర్గా కొంచెం రాళ్ళలా ఉంటుంది అనమాట. ఇది కూడా మనం వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి మనకి చార్కోల్ అంటే బొగ్గు ట్యాబ్లెట్స్ లాంటివి దొరుకుతాయండి. ఇవి ఈజీగా కాలుతాయి. నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను, మీకు కూడా లింక్ ఇస్తాను. ఆల్మోస్ట్ ఇలాంటి ప్యాకెట్స్ 6-7 వస్తాయి అనమాట మనకి ఒక 200 రూపీస్కి. అలాగే ఈ ప్యాకెట్లో కూడా మనకు ఆల్మోస్ట్ 10-11 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా వేస్తానో చూపిస్తాను. సో మనకి ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి. ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట మనకి లోపల. సో ఇలా ఉంటుంది. వీటిని మనం నిప్పు మీద కాల్చి బాగా ఎర్రగా కాలాక దాన్ని పెట్టి దాని మీద సాంబ్రాణి వేసుకోవచ్చు. మనం కాస్త ధూపం వేసుకోవాలనుకుంటే ఒకటి కాలిస్తే సరిపోతుందండి. మనకు కాస్త ఎక్కువ సాంబ్రాణి పొగేయాలి, ఇల్లంతా వేసుకోవాలి, కాసేపు ఎక్కువ కాలాలనుకుంటే మీరు 2-3 కూడా కాల్చుకోవచ్చు. దీన్ని మనం డైరెక్ట్లీ నిప్పు మీదన్నా కాల్చొచ్చు, లేకపోతే ఇలాంటి రోటీ మేకర్ ఉంటుంది కదండి ఇంట్లో, దీన్ని ఫస్ట్ స్టవ్ మీద పెట్టి దాని మీద కాల్చొచ్చు. నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందు నేను స్టవ్ మీద పెట్టి కాలుస్తానండి. ఇదే సేఫ్. నిప్పుతో చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ముందు ఇలా ఈ స్టాండ్ పెట్టేసుకుంటాను స్టవ్ మీద. కాస్త స్టాండ్ వేడెక్కాక మెల్లగా ఒక్కొక్కటి మనం ఈ టాబ్లెట్స్ దాని మీద పెడతాం అన్నమాట. డైరెక్ట్లీ మనం నిప్పు మీద కాల్చేయచ్చండి. నేను ఇవాళ కాస్త ఎక్కువ సాంబ్రాణి వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2-3 కాలుస్తున్నాను అనమాట. ఇలా డైరెక్ట్గా కాలుతాయి. మీరు కాస్త జాగ్రత్తగా చేయండి. నిప్పు కాబట్టి డైరెక్ట్లీ చేతితో పెట్టకండి. ఇలాంటి పటకార్ లాంటి దాంతో పెట్టి కాలిస్తే మంచిది. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనకి దాని చుట్టూరు ఎర్రగా కనిపిస్తుందండి. అలా కాలగానే తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త తిప్పి పెట్టుకుంటే వెనక ముందు బాగా కాలుతుంది. అలాగే ఇది ధూప్ దని అండి. నార్మలీ నవరాత్రుల్లో ధూపం దీంట్లోనే వేస్తున్నాను నేను. చాలా బాగుంది. మట్టిది ఎక్కువ రేట్ కూడా లేదండి, మనకు ఒక 50-60 రూపీస్లో వచ్చేస్తుంది. ఇది సేఫ్ అండి ఇలా పట్టుకోవటానికి. ఇంకా మట్టి కాబట్టి వేడెక్కదనమాట, చేతులు కాలటం అలాంటివి ఉండదు. ఇప్పుడు చూసారా ఇది బాగా కాలిపోయింది. ఇలా కాలాక ఆఫ్ చేసేసి వీటిని తీసి నేను ఇందులో పెట్టేసుకుంటాను. చూసారా ఎర్రగా కాలింది. అదే నార్మలీ మనం కొబ్బరి చిప్పలతో కానీ నార్మల్ బొగ్గుతో కానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేనప్పుడు మనకి ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు దీని మీద సాంబ్రాణి వేసి చూపిస్తాను. ఇది సాంబ్రాణి పొడి అండి. నేను ఈ సాంబ్రాణి పొడి గాన్గాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. రోజ్ ఫ్లేవర్లో చాలా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. చూసారా కొంచెం పౌడర్ వేయగానే ఇలా మంచిగా ధూపం వస్తుంది. ఇలా వేసి ఇల్లంతా ఈ ధూపం చూపించేస్తే చాలా మంచిదండి. ధూపం ఇలా ధూపం వేసుకుని మనం తలస్నానం చేసినప్పుడు ఈ సాంబ్రాణితో మనం జుట్టు కూడా ఆరబెట్టుకోవటం చాలా మంచిదండి. అలాగే పట్టు చీరలు, మంచి చీరలు అలాంటివి బీరువాలో పెడతాం కదా, అక్కడ కూడా ఈ ధూపం కాస్త చూపిస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి తెలియని దృష్టి దోషాలు కానీ ఏమైనా చెడు బయట తొక్కినా అలాంటి దోషాలన్నీ కూడా పోతుందంటారండి ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే. ముఖ్యంగా మీరు బట్టలు పెట్టుకునే చోట, అలాగే డబ్బు అలా పెట్టుకునే చోట, ముఖ్యంగా తలస్నానం అలాంటి చేసినప్పుడు ఇలాంటి ధూపం చూపించుకోవటం చాలా మంచిదండి.
అలాగే నేను సోమవారాలు ప్రదోష వేళలో అంటే సాయంకాలం పూట ఇంట్లో ధూపం వేస్తాను. అలాగే శుక్రవారం, మంగళవారాలు కూడా పొద్దున సాయంత్రం 2 పూటలా వేసుకోవచ్చు మనం ధూపం. అలాగే ఆదివారాలు ముఖ్యంగా దిష్టి పోవటానికని సాయంత్రం దీపాల వేళ వేసుకోవటం మంచిదండి. ఇల్లంతా ధూపం వేయటం చాలా మంచిది. ముఖ్యంగా ఆదివారం అయితే మనం ఇంటి బయట కూడా ధూపం వేసుకోవచ్చు. ఇందులో నేను సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసానండి. వీటినే తెల్ల ఆవాలు అంటారు. ఇంటిలో ఎవరికైనా దృష్టి దోషం అంటే దిష్టి తగిలిన, ఇంట్లో ఏదైనా నెగటివ్ వైబ్స్ ఉన్నా పోవటానికి ఇలా సాంబ్రాణిలో కాస్త తెల్ల ఆవాలు వేసి చిటపటలాడిస్తారండి. చిటపటం అన్నాక ఈ ధూపం ఇల్లంతా వేయాలి. అప్పుడు ఏదైనా నెగటివ్ వైబ్స్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్టు, హెల్త్ బాగాలేనట్టున్నా కూడా ఇలా వేసి చూడండి, వెంటనే తగ్గొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః.